అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కొంచెం కఠినంగా, ఇబ్బందికరంగా అనిపించొచ్చు. కొంతమందికి కోపం కూడా తెప్పించొచ్చేమో. అయితే మనలో చాలామంది జీవితంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నామో అర్థం చేసుకోవాలంటే ఈ చేదు నిజాన్ని ఎదుర్కోక తప్పదు. సూటిగా విషయంలోకి వస్తే చాలామందిని ఆపుతున్నది డబ్బు లేకపోవడమో, సమయం లేకపోవడమో కాదు. అసలైన సమస్య ఏంటంటే ఆలోచించడం అనే పనిని తప్పించుకోవడం. ఇది వినడానికి చాలా కఠినంగా ఉండొచ్చు, కాని ఇదే మూల కారణం. సరే, మొదటి భాగంలోకి వెళదాం. దీని పేరు సాకుల న్యాయస్థానం. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి మన మనసులోమే ఒక కోర్టు రూమ్ ఉందని ఊహించుకుందాం. ఒక్క క్షణం అలా ఊహించుకోండి. మన మనసు లోపల ఒక న్యాయస్థానం ఉంది. అక్కడ మన జీవితమే విచారణలో ఉంది. కేస్ టైటిల్ ఏంటంటే నేనెందుకు ఇంకా ఎక్కడే ఆగిపోయాను. ఇప్పుడు డిఫెన్స్ అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించే మనసు తన వాదనలు వినిపిస్తోంది. అవేంటో తెలుసా? మనకు బాగా తెలిసిన సాకులు. నాకు అస్సలు టైం లేదు, నా దగ్గర సరిపడా డబ్బు లేదు, నాకు సపోర్ట్ చేసేవాళ్లే లేరు, నాకు లక్ లేదు. ఇవన్నీ మనం రోజూ వినే మాటలే కదూ. కాని అప్పుడే ప్రాసిక్యూటర్ అంటే మనలోని మనస్సాక్షి ఒకే ఒక్క ప్రశ్నతో ఈ సాకులన్నింటినీ కుట్టిపారేస్తాడు. ఆ ప్రశ్నేంటంటే, ఒక వ్యక్తి చివరిసారిగా ఎప్పుడు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కూర్చొని తన జీవితం గురించి నిజంగా, సీరియస్గా ఆలోచించాడు? చాలా సందర్భాల్లో దీనికి సమాధానం ఉండదు. ఎందుకంటే ప్రజలు పనిని కాదు, ఆలోచనను తప్పించుకుంటారు. ఇదే అసలు పాయింట్. ఇది మనల్ని నేరుగా రెండో భాగానికి తీసుకొస్తుంది. దానిపేరే బిజీనెస్ వల. అంటే బిజీగా ఉండటాన్ని మనం ఒక గొప్ప విషయంగా కాకుండా ఒక రకమైన ఎస్కేపిజంగా చూడాలి. గమనిస్తే మన సమాజంలో నేను ఫుల్ బిజీ అని చెప్పుకోవడం ఒక స్టేటస్ సింబల్ లాంటిదైపోయింది. అస్సలు టైమే లేదు బ్రో అనడంలో ఒక రకమైన గొప్పదనాన్ని ఫీలవుతాం. కాని నిజంగా ఇది పురోగతా లేక పలాయనవాదమా? ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు బిజీగా ఉండటం అంటే ఏంటి? గంటల తరబడి ఫోన్ స్క్రోల్ చేయడం, కంప్లైంట్స్ చేయడం, ఎక్కువ గంటలు పనిచేయడం. మరోవైపు ఆలోచించడం అంటే ఏంటి? కఠినమైన ప్రశ్నలు వేసుకోవడం, ఒక నిర్ణయం తీసుకోవడం, సాకులను వదిలించుకోవడం. ఒకటి జస్ట్ రియాక్ట్ అవ్వడం, రెండోది ప్రోయాక్టివ్గా ఉండటం అన్నమాట. అందుకే అంటారు, బిజీగా ఉండటమనేది పురోగతి కాదు, అది మారువేషంలో ఉన్న ఒక రకమైన మానసిక సోమరితనం. ఎందుకంటే బిజీగా ఉన్నప్పుడు మన జీవితంలోని అసలైన, కఠినమైన సమస్యలను ఎదుర్కోవాల్సిన పనుండదు కదా. సరే, మూడో భాగానికొద్దాం. 2 జీవితాలు ఒకే రోజు. ఆలోచన లేకుండా చేసే పనికి, ఆలోచించి చేసే పనికి మధ్య ఉన్న తేడాను చూపించే ఒక చిన్న కథ చూద్దాం. ఇతను రవి. రవి రోజు ఎలా ఉంటుందంటే, పొద్దునే లేవడం, ఆఫీస్కి వెళ్లడం, 8 గంటలు పనిచేయడం, ఇంటికి రావడం, ఫోన్ స్క్రోల్ చేయడం, నెట్ఫ్లిక్స్ చూడడం, పడుకోవడం, మళ్ళీ పొద్దునే లేవడం, మళ్ళీ అదే రిపీట్. ఒక రొటీన్ చక్రం అన్నమాట. ఇప్పుడు అర్జున్ని చూద్దాం. ఇతని రోజు చాలా భిన్నంగా మొదలవుతుంది. ఉదయం లేవగానే 1 గంటపాటు ప్రశాంతంగా కూర్చుంటాడు. ఒక నోట్బుక్ తీసుకుని తనను తాను 3 ముఖ్యమైన ప్రశ్నలు వేసుకుంటాడు. చూడటానికి అతను తక్కువ పనిచేస్తున్నట్టు అనిపించొచ్చు, కాని అతను ఎక్కువ ఆలోచిస్తున్నాడు. అర్జున్ వేసుకునే ఆ 3 ప్రశ్నలు చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. మొదటిది, నేను కరెక్ట్గా ఎక్కడ స్టక్ అయ్యానో, ఇది సమస్యను గుర్తించడానికి. రెండోది, నేను దేన్ని చూసి తప్పించుకుంటున్నాను, ఇది మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకోవడానికి. ఇక మూడోది, ప్రతిదీ మార్చగల ఆ ఒక్క నిర్ణయం ఏది, ఇది పరిష్కారం వైపు అడుగువేయడానికి. చూశారా ఎంత స్ట్రక్చర్డ్గా ఉందో ఈ ఆలోచన విధానం? మరి 5 ఏళ్ల తర్వాత ఏం జరిగింది? రవి ఏమంటున్నాడు? నాకు లక్ కలిసి రాలేదు బ్రో అని బాధ్యతను బయటికి నెట్టేస్తున్నాడు. అదే అర్జునేమంటున్నాడు? ఆ నిర్ణయం ముందే తీసుకునుండాల్సింది అని బాధ్యతను తనమీద వేసుకుంటున్నాడు. తేడా ఎంత స్పష్టంగా ఉందో కదా. 4వ భాగం, వాయిదా వేసే మనస్తత్వం. మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్న ఈ ప్రవర్తన ఉంది గదా, దీనికి సైకాలజీలో ఒక నిర్దిష్టమైన పేరు కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని అవాయిడెన్స్ థింకింగ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే కష్టమైన నిర్ణయాలు తీసుకోకుండా మన కంఫర్ట్ జోన్లోనే ఉండిపోవడం. ఆ కంఫర్ట్ జోన్ మనకు మంచిది కాదని, హానికరమని తెలిసినా సరే దాన్ని వదలకుండా పట్టుకుని ఉండటం. ఈ అవాయిడెన్స్ థింకింగ్ మన నిజ జీవితంలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే, అస్సలు నచ్చకపోయినా వదలలేని ఆ టాక్సిక్ ఉద్యోగం, ఎప్పటినుంచో మొదలుపెట్టాలనుకుని మొదలు పెట్టని ఆ బిజినెస్ ఐడియా,
ముగించాల్సిన అవసరం ఉన్నా ముగించని ఒక కష్టమైన సంబంధం, లేదా ఈరోజు కాదులే రేపు నేర్చుకుందాం అని వాయిదా వేసే ఒక కొత్త స్కిల్. ఇవన్నీ దాని ఉదాహరణలే. సో దీనివల్ల వచ్చే పర్యవసనాలేంటి? తేడా చాలా పెద్దది. ఆలోచించినప్పుడు జీవితాన్ని మనం డిజైన్ చేసుకుంటాం. దాన్ని తప్పించుకున్నప్పుడు జీవితం దానంతటా అదే జరిగిపోతుంది. ఆలోచించేవాళ్లు తమ దారిని ఎంచుకుంటారు. తప్పించుకునేవాళ్లు పరిస్థితులకు ప్రతిస్పందిస్తారు. ఒకరు నిర్ణయాలు తీసుకుంటే మరొకరు సాకులు చూపుతారు. సరే, ఇప్పుడు మనం చివరి మరియు అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం. కొన్ని ప్రశ్నలు. ఇప్పటిదాకా విశ్లేషణ చూశాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకునే సమయం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమను తాము సూటిగా వేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ఇవి. మొదటిది, అసలు సమస్య వనరులు లేకపోవడమా, లేకపోతే ఆలోచనను తప్పించుకోవడమా? ఇక రెండో ప్రశ్న, ఒకరి గుర్తింపు కష్టపడి పనిచేసే వ్యక్తి అని ఉందా, లేక నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తి అని ఉందా? చాలాసార్లు హార్డ్వర్క్ అనే ముసుగు వెనుక కఠినమైన నిర్ణయాలను మనం దాచేస్తుంటాం. ఇది ఆలోచించాల్సిన విషయం. ఇక చివరి కీలకమైన ప్రశ్న, ఒక వ్యక్తిని ముందుకు వెళ్లకుండా ఆపుతున్నది వారి పరిస్థితా, లేక వారి కంఫర్ట్ జోనా? దీనికి నిజాయితీగా సమాధానం వెతుక్కోవాలి. ముగించే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఆలోచించడానికి ఎక్కువ సమయం అవసరం లేదు, ఎక్కువ ధైర్యం కావాలి. ఎందుకంటే ఆలోచన అనేది టైంకి సంబంధించిన విషయం కాదు, అదొక ధైర్యంతో కూడిన చర్య. ఈ చేదు నిజాన్ని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడే జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది.